కూటమి ప్రభుత్వానికి హఠాత్తుగా విలువలు గుర్తుకొచ్చాయి. చేయాల్సిందంతా చేసేసి ఆఖరి నిమిషంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన గొంతు సవరించుకున్నారు. అసలు ఎక్కడ వివాదం ఉందో లేకుంటే లోన ఏ ఉద్దేశం ఉందో కానీ ఈసారి కూడా జనసేన మంత్రి నాదెండ్ల మనోహరే చంద్రబాబు నాయుడు ఆలోచనకు అడ్డుపడ్డారు. క్యాబినెట్ భేటీ జరిగింది నిన్న. ఈ క్యాబినెట్ భేటీలో ఒక ఫైల్ ముందుకు వచ్చింది. అదేంటంటే ఏపీలోని స్థానిక సంస్థల పాలక వర్గాలకు సంబంధించిన అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన ఫైల్. పదే పదే అవిశ్వాస తీర్మానాల కారణంగా పాలన సరిగా సాగడం లేదు స్థానిక సంస్థల్లో అన్న ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఒక మేయర్ కానీ ఒక మున్సిపల్ చైర్మన్ కానీ ఒకసారి ఎన్నికైన తర్వాత వాళ్ళపైన అవిశ్వాసం పెట్టాలి అంటే కనీసం వాళ్ళ పదవీ కాలం 4 ఏళ్ళు పూర్తి చేసుకొని ఉండాలి అన్న ఒక నిబంధన తెచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లను కావచ్చు, కౌన్సిలర్లను కావచ్చు, ప్రలోభపెట్టో భయపెట్టో వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలోనికి చేర్చుకొని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్న మున్సిపల్ చైర్మన్ల పదవులు, కార్పొరేషన్ మేయర్ల పదవులు మొత్తం అన్నింటినీ కైవసం చేసుకునేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇది ఈరోజు కాదు, 1-2 నెలల నుంచి ఈ ప్రణాళిక మొదలైంది. పత్రికల్లో కూడా రాశారు. ప్రస్తుతం 4 ఏళ్ల పదవీ కాలం పూర్తయితేనే అవిశ్వాసం పెట్టడానికి ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్లను, చైర్మన్లను తొలగించేందుకు ఈ ప్రభుత్వం ఆ పదవీ కాలాన్ని 2.5 ఏళ్లకే కుదించబోతోంది. ఒక్కసారి దీనికి ఆమోదం లభిస్తే ఇక వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్న మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల పదవులు తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడిపోతాయంటూ కూడా ఒక ప్రచారం చేస్తూ వచ్చారు. ఇందుకు అనుగుణంగానే ఫైల్ను సిద్ధం చేసి నిన్న క్యాబినెట్లోనికి తెచ్చారు. క్యాబినెట్లో ఈ ప్రతిపాదనపై చర్చ మొదలవగానే జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం చెప్పారు. ఇలాంటి సమయంలో ఇలాంటివన్నీ అవసరమా? ఇలాంటి అవిశ్వాస తీర్మానాలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకుంటూ వెళ్తే ఇక పాలనపైన దృష్టి కేంద్రీకరించలేం, కాబట్టి ఇది సరైనది కాదు అంటూ ఆయన అడ్డు చెప్పారు. దాంతో ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరో దారి కనిపించలేదు. నాదెండ్ల మనోహర్ అంటే జనసేన వాళ్ళు వ్యతిరేకించిన తర్వాత లేదు అవిశ్వాసాలు పెట్టాల్సిందే అంటే బాగోదనుకున్నారేమో కానీ వెంటనే చంద్రబాబు నాయుడు కూడా గొంతు సవరించుకొని అక్కడే ఉన్న మంత్రి నారాయణని, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణని ఆరాధించారు. ఇంకా ఎంతకాలం ఉన్నాయి ఈ స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం అనగానే నారాయణ కొన్నింటికి మార్చి వరకు ఉంది, కొన్నింటికి వచ్చే ఏడాది నవంబర్ వరకు ఉంది అని చెప్పారు. దాంతో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి మార్చి వరకు అయితే తక్కువ సమయమే కదా, ఇలాంటి సమయంలో మనము బలవంతంగా వాటిని సొంతం చేసుకోవాల్సిన అవసరమూ లేదు, కక్ష సాధింపు రాజకీయాలు వద్దు, మార్చి వరకు అంటున్నారు కాబట్టి విలువతో రాజకీయం చేద్దాము అంటూ ముందుకెళ్ళారు. దాంతో ఆ ప్రతిపాదన పక్కన పడిపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే క్యాబినెట్లోనికి ఆ ఫైల్ వచ్చే వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ విషయం తెలియదా? ఆయనకు పక్కాగా తెలుసు. కావాలనేది ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ వ్యతిరేకించేసరికి ఇక గత్యంతరం లేక చంద్రబాబు నాయుడు కూడా గొంతు సవరించుకున్నారు. సరే మనం మార్చి వరకు ఉంది, విలువలతో రాజకీయం చేద్దామంటున్నాడు కూడా కాస్త అభ్యంతరకరమే. విలువలతో రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు ఆ పాలక వర్గాల పదవీ కాలం మార్చి వరకు కాదు, ఇంకో 2-3 ఏళ్ళు ఉన్నా సరే వాటిని కొనసాగిద్దాం, కక్ష సాధింపు రాజకీయాలు వద్దు, ఇలా అవిశ్వాసాలు అనవసరంగా పెట్టి విలువలు లేని రాజకీయాలు చేయకూడదు, మనం ఎంతకాలమైనా సరే ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉండాలి అని చెప్పాలి. అలా కాకుండా మార్చి వరకు మాత్రమే ఉంది కాబట్టి కాస్త ఆగుదాం, విలువలు పాటిద్దామని చెప్పడంలోనే తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి అర్థమవుతోంది. అంటే మార్చి వరకు కాకుండా ఇంకో 2-3 ఏళ్ళు పదవీ కాలం ఉంటే స్థానిక సంస్థల పాలక వర్గాలకు అవిశ్వాసం పెట్టేందుకు ఇలాంటి ఫైల్ను సిద్ధం చేసి ముందుకు తీసుకెళ్లేవారే కదా. నాదెండ్ల మనోహర్ అడ్డు చెప్పకపోయి ఉంటే నిన్ననే ఆమోదించి ఉండేవారే కదా. అంత గ్రౌండ్ ప్రిపేర్ చేయకుండానే ఏదో అధికారులు అయితే ఈ ఫైల్ తీసుకొచ్చి పెట్టింటారు కదా, ముఖ్యమంత్రికి, మంత్రులకు అందరికీ తెలిసే పెట్టారు. ఆఖరిలో నిన్న మనోహర్ అడ్డుపడడంతో డ్రాప్ అయ్యారు. సరే, విలువలతో రాజకీయం చేయడం అంటే కేవలం మేయర్ పదవులు, మున్సిపల్ చైర్మన్ల వరకేనా? మరియు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను, కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీ పెద్దలే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీపీ అధ్యక్షుడు, మంత్రులు ఇలా కండువాలు కప్పి, బాలకృష్ణతో సహా కండువాలు కప్పి మరి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను, కౌన్సిలర్లను చేర్చుకుంటున్నారు కదా. మరి అది విలువలు పాటించడం అవుతుందా? కాదు కదా. అంటే కన్వీనియంట్గా మార్చి వరకు ఉంది, ఆగుదాం అన్న ఉద్దేశంతో ఇరికి తగ్గారే కానీ నిజంగా విలువలతో రాజకీయం చేయాలి అనుకున్నవారు అసలు ఆ ఫైల్ క్యాబినెట్ వరకు తీసుకురానివ్వరు. ఆ ప్రతిపాదనే పుట్టేది కాదు. చేశారు. నిన్న మనోహర్ అడ్డుపడేసరికి ఇంకో దారి లేక విలువలు అని తప్పించుకున్నట్టుగా ఉంది ప్రభుత్వ పెద్దల తీరు. బహుశా అవిశ్వాసాలకు సంబంధించి ఈ గడువును కుదించే ప్రక్రియ జనసేన వ్యతిరేకించడానికి కారణం, ఒకవేళ ఆ ఫైల్ ముందుకు వెళ్ళినా, ఆమోదం లభించినా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్లు, మేయర్లంతా టీడీపీ వాళ్ళే ఉంటారు, వాళ్ళకే దక్కుతాయి కానీ మాకేం మధ్యలో వచ్చేది ఏమి ఉండదు కదా అన్న ఉద్దేశంతో ఏమన్నా అడ్డుపడ్డారా?